ఉన్నారు. సో ఈ రాజ్యసభ దుమారం మీద ఎవరైనా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి కాస్త భాష చూసుకుని ఫోన్ చేయండి. మీ అభిప్రాయాన్ని సరైన పద్ధతిలో సరైన భాషతో మీరు వ్యక్తపరిచే అవకాశాన్ని మేము ఇస్తాము. రాజమండ్రి నుంచి ఒక కాలర్ లైన్లో ఉన్నారు. నమస్తే అండి. హలో హలో, నమస్తే. నమస్తే అండి. మీ పేరండి? నా పేరు ఎస్.ఎన్. దినవహి. ఓకే, చెప్పండి. దినవహి. ఓకే, దినవహి. చెప్పండి, మీ అభిప్రాయం చెప్పండి. రాజమండ్రి దగ్గర ఉండేశ్వర సుతానగర్ మండలం ఉండేశ్వర సార్. ఇప్పుడు మీరు కదా చెప్పండి, మీ అభిప్రాయం స్ట్రైట్ గా చెప్పాలి దయచేసి. అదే సార్, రాజ్యసభ స్పీకర్ గురించి డిబేట్ పెట్టారు కదా ఇప్పుడు. చింతకాయల విజయ ఇలా చిరంజీవి గారు ఏదో అన్నాడు ఎప్పుడు, అలాగే వంగవీటి రాజా గారికి స్పీకర్. మొన్నటి వరకునేమో పవన్ కళ్యాణ్ ఈస్ట్ నాగేశ్వర గొడవ సరిపోయింది, ఇప్పుడు ఈ గొడవలు సరిపోతున్నాయి. ఈ రాజ్యసభ స్పీకర్ ఎవరికి ఇస్తే ఏంటండి, ఏమిస్తే ఏంటి? మా ప్రజలకు ఏమైనా ఒడివిందా? ఇంతవరకు అక్కడ జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు సంవత్సరం వరకు పింఛన్లు రాయలేదు కొత్తలో. ఇప్పుడు 2 ఏళ్ళు అయింది, ముసలాళ్ళకి పింఛన్లు లేవు, వితంతువులకు పింఛన్లు లేవు, ఒంటరి మహిళలకు పింఛన్లు లేవు, కొత్త పింఛన్లు 2 ఏళ్ళ బట్టి రాయలేదు. వీటి గురించి మేము చర్చలు పెట్టట్లేదు ఎవరు. ఆ రాజ్యసభ స్పీకర్ ఎవరికి ఇస్తే వాళ్ళ వల్ల ఉపయోగం ఏం లేదండి. ఆ లింగమణి ఎవరు అప్పుడు సానా సతీష్, చింతకాయల విజయ్, లేదా భాష్యం, వీళ్ళ వల్ల ప్రజలకు ఏమైనా ఒడిగితుందా అంటే ఏం లేదు. వీళ్ళ వల్ల ఒడిగేది ఏమి లేదు. ముందు మీరు ఏమైనా చెప్పు చూస్తే 2 సంవత్సరాల బట్టి పింఛన్లు ఇవ్వట్లేదండి, కొత్త పింఛన్లు. వాటి గురించి చర్చ పెట్టండి. చాలా సంవత్సరాలైన అంతకుముందు ప్రభుత్వం సంవత్సరం మీరు వ్యాలిడ్ అంశాన్ని ప్రస్తావించారు. ఇక్కడ వితంతువులకు లేవు, కొత్త పెన్షన్లు ఇవ్వట్లేదా? వాళ్ళ అభిప్రాయం వాళ్ళు పబ్లిక్ కదా మాట్లాడుతున్నారు, కొత్త పెన్షన్ ఇవ్వట్లేదని. ఎడిటర్ గారు అసోసియేట్ ఇద్దరికి చెప్తాను. నేను 78 ఏళ్ళు, నాకు వద్దు, నాకు పెంచినట్టు కాదు, నాకు 78 ఏళ్ళు, నాకు పెంచినట్టు. కానీ మా ఊర్లో చచ్చిపోతున్నారండి పింఛన్ లేక. మీ ఇద్దరిని కాదండి, నేను సతీష్ మాట్లాడుతున్నాను. అర్హత ఉన్నా కూడా పింఛన్లు ఇవ్వట్లేదా? లేదంటే ఆల్రెడీ లిస్ట్ అవుట్ అయ్యి కూడా పింఛన్లు ఇవ్వట్లేదా? మీ ప్రధాన అభ్యంతరం ఏంటి? రాయలేదండి, ఇంతవరకు రాయలేదు. ఎవరికి కొత్తగా రాయలేదు, ఆల్రెడీ ఉన్న వాళ్ళకే పింఛన్లు వస్తున్నాయి. పాత ఎప్పుడో నేను చిన్నప్పుడు పుట్టినట్టు వాడికి అయితే పెంచున్నా అవే రాస్తున్నారు, ఆ వాటికే ఇస్తున్నారు. ఈ 3 ఏళ్ల బట్టి 60 సంవత్సరాలు దాటినాడు ఎవరు లేడా సార్? ఈ 3 ఏళ్ల బట్టి 60 సంవత్సరాలు దాటినాడు ఎవరు లేడా? ఓకే, రైట్ అండి. మీ అభిప్రాయాన్ని చెప్పినందుకు ధన్యవాదాలు దినవాహి గారు. అంటే ఆయన పింఛన్ల అంశాన్ని ప్రస్తావించారు. అంటే కొత్త వాళ్ళకి ఇవ్వట్లేదు అని, అంటే ఆల్రెడీ ఉన్న వాళ్ళు కాదు, కొత్త వాళ్ళకి, అంటే కొత్తగా లబ్ధిదారులని ఎంపిక చేయటం లేదు పింఛన్ కి సంబంధించి అన్నది ఆయన అభ్యంతరం. యాక్చువల్ గా దీనిపైన కొంత చర్చ ఉంది. అయితే ప్రభుత్వానికి సంబంధించి ఉన్న ఆర్థిక పరమైన సవాలు. నాకున్న సందేహం ఏంటంటే సతీష్ గారు, ఇక్కడ అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్లలో కొత్తగా ఎవరిని లిస్ట్ లో పెట్టలేదా? పాత వాళ్ళకి కంటిన్యూ అంటే ఏమైందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఒక నెంబర్ ఉండేది పింఛన్లకు సంబంధించి. ఆ తర్వాత కొన్ని అవకతవకలు జరిగాయన్న అంశం నేపథ్యంలో కొంత సంఖ్య తగ్గింది. అంటే వాళ్ళు కొంత స్ట్రీమ్లైజ్ చేశారు. ఆ సంఖ్య తగ్గినప్పుడు కూడా కొందరు అర్హులైన వాళ్ళని కూడా తీసేశారన్నది కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిగతా పార్టీలు కూడా ఇష్యూ చేశారు. కొత్త వాళ్ళకి ఇంకా యాడ్ అవ్వలేదు అన్నది ఎక్కువగా వినిపిస్తోంది. రైట్ అండి, కాస్త డైవర్ట్ అయ్యాం, ఎందుకంటే ఆయన అభిప్రాయాన్ని కూడా మనం స్వాగతించాలి. రాజ్యసభ స్థానాలు ఇవ్వడం వల్ల ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉందా అంటూ ఉన్నారు. కొన్ని జరగాల్సినవి జరగాల్సి ఉంటది కొన్ని ప్రొసీజర్ ప్రకారం. కాబట్టి రాజ్యసభ ఖాళీ అయిన ఆ 4 కొత్త వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చారు. దాని మీద జరుగుతున్న దుమారం గురించే మనం ఇక్కడ చర్చిస్తూ ఉన్నాం. ప్రజలు అదే ప్రేక్షకులు మీ అభిప్రాయాన్ని మాకు తెలియచేయచ్చు. ఇక వంగవీటి రాధా గురించి మనం మాట్లాడాము, ముందుగా చింతకాయల విజయ్ గురించి కూడా మాట్లాడాం. కాబట్టి ఇప్పుడు సానా సతీష్ లోకేష్ టీంలో చాలా ముఖ్యమైన సభ్యుడు, ఢిల్లీ స్థాయిలో రాజకీయాల చేయగల సమర్థుడు, విశ్వాసపాత్రుడు, నమ్మకస్తుడు లోకేష్ కి అని చెప్పి చెబుతూ ఉంటారు. అంటే సానా సతీష్